అదే మీరు ధవళేశ్వరం నుంచి సౌదీ వరకు వెళ్ళారు. కందులు దుర్గేష్ గారు అలాగే అంటే మనం అబ్జర్వ్ చేస్తే జనసేనలో కొంత ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారు, లీడర్స్ ఉన్నారు. వాళ్ళందరిది ఫస్ట్ లిస్ట్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. అసలు 5 మందితో లిస్టే ఇది కాదు, జస్ట్ అనౌన్స్ చేయడం అయితే అనౌన్స్ చేశారు. డెఫినెట్గా లిస్టులోనే రావాల్సిన మరి నా అభిమానులు కూడా చాలామంది మొత్తం దేశం విదేశాల్లో అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు ఫస్ట్ లిస్ట్లో వస్తుందని. వెయిట్ డెఫినెట్గా వస్తుందనే ఆశాభావంతో ఉండండి. దుర్గేష్ గారు కూడా మంచి లీడరు, పెద్ద లీడరు, పార్టీకి చాలా ఇంపార్టెంట్ లీడరు, అలాగే ఆ నియోజకవర్గంలో చాలా స్ట్రాంగ్ లీడరు. డెఫినెట్గా వెయిట్ చేయండి. అభిప్రాయం మనం కళ్యాణ్ గారు ఏం తీసుకుంటారో ఆ అభిప్రాయం ప్రకారంగా కందులు దుర్గేష్ గారు మరి ఇంకొకటి అనేది ఆయన చెప్తారు. డెఫినెట్గా మిమ్మల్ని అయితే అందరినీ సాటిస్ఫై చేస్తారని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ సీఎంగా ఎన్ని సంవత్సరాల్లో అనేది అన్నారు. డెఫినెట్గా ఎస్, ఈ రోజు పెట్టాలి, ఈ రోజు సీఎం అయిపోవాలనే ఉంది. కానీ పరిస్థితులు అన్నీ కూడా ఇది రావాలి. రాజకీయాల్లో ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. డెఫినెట్గా ఇలా మనం పని చేసుకుంటూ ప్రజల ముందుకి వెళ్తూ ఉంటే ప్రజలే మనల్ని సీఎం చేయాలి అనేది ఒక కాన్సెప్ట్తో అనే థాట్ ప్రాసెస్తోనే పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. నేను సీఎం అవ్వాలి, ఎవడు ఎలా చచ్చిపోయినా పర్లేదు, ఎవడికి ఎన్ని అబద్ధాలు చెప్పేసినా పర్లేదు, ఎవడిని మోసం చేసినా పర్లేదు, ఎవడిని చంపేసినా పర్లేదు, ఎవడిని ఏం చేసినా పర్లేదు అనుకునే వ్యక్తులు సీఎంలు అయిన పరిస్థితులు కూడా అక్కడక్కడ మనం చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారి థాట్ ప్రాసెస్ అలాంటిది కాదు. నేను పని చేసుకుంటూ వెళ్తా, నేను ప్రజల కోసం పనిచేస్తా, ఏదో ఒక రోజు నాకు సీఎం వస్తుంది అన్న రోజు డెఫినెట్గా అది ఈ రోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఇలా దాడుతున్నానని కాదు. ప్రజారాజ్యం అనేది కాంగ్రెస్లో కలపకపోయి ఉండుంటే 2014లో ప్రజారాజ్యం ఫామ్ చేసేది గవర్నమెంట్. 100% చిరంజీవి గారు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు, అది అందరూ చెప్తారు. తర్వాత కూడా మరి ప్రజారాజ్యంలో ఉన్న నాయకులు కానీ, చిరంజీవి గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఉన్న పని కష్టపడి పని చేస్తారు కాబట్టి అది కంటిన్యూస్గా 1924లో కూడా కంటిన్యూస్గా ముఖ్యమంత్రి అయ్యేవారు. నా అభిప్రాయం అది. బట్ కొన్ని కారణాల వల్ల అలా మిస్ అవుట్ అయిపోయాం. బట్ డెఫినెట్గా పని చేసుకుంటూ ముందుకు పోవడం అనేదే మన ముందు ఉన్నది. డెఫినెట్గా ప్రజల నుంచి ఎన్నుకోబడే నిజమైన ప్రతినిధులే ఈ జనసేన పార్టీ నుంచి అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ వెళ్తారు, ముఖ్యమంత్రి అవుతారు. విజయ్ కుమార్ గారు, ఈరోజు బీజేపీకి సంబంధించి ఎటువంటి ప్రస్తావన రాలేదు. అసలు వాళ్ళు ఎన్ని సీట్లు కోరుతున్నారు అనే దానికి సంబంధించి. కానీ ఈ చర్చలన్నీ కంప్లీట్ అయిన తరువాతే ఈరోజు ఈ సీట్లను ప్రకటించారని అనుకోవచ్చా, లేదంటే అసలు బీజేపీ పొత్తులో ఉండబోవట్లేదు అని కూడా సంకేతాలు ఇస్తున్నారని అనుకోవచ్చా? అలా ఏం లేదండి, చెప్పారు కదా బీజేపీ కూడా వస్తుంది, బీజేపీకి ఇన్ని సీట్లు వస్తాయి అన్నట్టు కూడా చెప్పారు కదండి. డెఫినెట్గా 100% అబౌట్ టు అనౌన్స్ అని మేము అనుకుంటున్నాం. అబౌట్ టు అనౌన్స్ అన్నీ ఉన్నవన్నీ అవినట్టు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని కేంద్ర పార్టీ కాబట్టి ఏ ఒక్కరిది కాదు అది పార్టీ అనేది, అది ఉమ్మడి ఇది. ఈవెన్ మా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, మాదేంటంటే స్మాలర్ సైజులో మావి ఇమీడియట్ డెసిషన్స్ ఉంటాయి. స్మాలర్ సైజులో మేము ఆల్రెడీ ఎప్పుడో మేము తీర్మానాలు చేసి మేము పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటం జరిగింది. సో మేమందరం కూడా ఏకీభవించాం ఆయన నాయకత్వం, ఆయన తీసుకునే డెసిషన్స్కి. సో ఆయన ముందుకు వెళ్తారు. అదే బీజేపీకి కొంత లార్జ్ స్కేల్లో ఓవరాల్ ఇండియా మొత్తం మీద వాళ్ళకి అభిప్రాయాలకి తీసుకునేటప్పుడు ఇంకా ఎక్కువ చర్చ జరుగుతుంది కాబట్టి కొంత డిలే అవుతుంది. బట్ నేను అనుకోవడం వరకు మాత్రం ఇట్స్ అబౌట్ టు అనౌన్స్ అండి, అంతే. రైట్ విజయ్ గారు, ఒక బ్రేక్ వెళ్ళొద్దాం. వారధి కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం.